ఆదాము ఒంటరిగా ఉంటున్నాడు. ఆదాం కోసం దేవుడు వచ్చినప్పుడు ఒక తల్లి బిడ్డ కోసం వస్తే పొదుగు ఏడ్చి 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 అమ్మ పరిగెత్త అప్పు అంతా ఉంటే బిడ్డ పరిగెత్తిందో అంటే ఉన్నాడు ఆదాం. ప్రభుకి ఎదురుగా ఆదాంతో దేవుడు ఎంతసేపు బాగుండేవాడు. ఎలాగానే రెండు కాళ్ళు తలకాయ తీసి మోకాళ్ళ మధ్య పెట్టుకొని దిగులుగా ఉండేవాడు ఆదాం. దేవుడు గమనించాడు. ఆదాం గమనించేసి ఒంటరిగా నా బిడ్డ వదిలిపెట్టకూడదు, ఏదైనా తోడు కావాలని చెప్పేసి ఈ జంతువులు ఏదైనా చేద్దాం అనుకుంటే ఆదాంకి ఇష్టం లేదన్న ఒకటి కూడాను నాకు ఎత్తు ఉన్నట్టుగా పేర్లు పెట్టి పంపించేసాడట. ఆ బిడ్డకి తోడు ఎలా అని దేవుడు ఆలోచించి ఆదాముల నుంచి అమ్మను బయటికి తీస్తే ఆమెకు కూడా పేరు పెట్టాడట. ఆదాం ఏమని పేరు పెట్టాడు? నారి అన్నాడు. నారి అన్నాడు. తర్వాత ఏం చేసినట్టే ఆదాము కొన్నాళ్ళ తర్వాత ఆమెకి, అమ్మా నువ్వు నారివి కాదు, నువ్వు జీవము గల ప్రతిదానికి తల్లివి అన్నాడట. జీవము గల ప్రతిదానికి తల్లివి అని అవ్వా అన్నాడట. అవ్వా అంటే అర్థమేంటి? జీవము గల ప్రతిదానికి తల్లి అని అర్థం. ఒక స్త్రీ లేకపోతే ఈ ఫలింపు అనేది లేదు ఈ సృష్టిలో. ఈ సృష్టిలో జీవం ఎదగాలంటే, బిడ్డలు ఎదగాలంటే పురుషులకు చదువుతారు. అమ్మాయి పురుషుల నుంచి దానికంటే నిజంగా మాత్రం ఆడలు లేకపోతే మన ద్వారా ఎవరి సంతానం పెంచగా ఎవరి మార్గాలు ఆడవుతేనే కుమ్ముదిరిగిన మొక్కలైనా ఆడవడం ద్వారానే వచ్చినట్టే. సొలొమోను కానీ దావీదు కానీ లేకపోతే ఈ భూమి మీద మోడీ కానీ వాళ్ళ తాత కానీ ఎవరు వచ్చినా స్త్రీ ద్వారా రావాల్సిందే. కనుక ప్రతి పురుషుడికి ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి లేకపోతే ఆ బిడ్డ చచ్చిపోతాడండి. ఆ తల్లి ప్రేమ లేకపోతే ఆ బిడ్డ ఎదగడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అండి. తన రక్తాన్ని ధారపోసి ధనగా మార్చి ఆ బిడ్డకి ఇస్తుంది. తినకపోయి నిజంగా రెండు చేతులు జోడించి అమ్మకు ఒకసారి వందనాలు చేద్దాం. అమ్మా వందనం అన్నారా మీరు? అమ్మా వందనం అంటే ఏమి అమ్మాయితే వందనం చేసినంత మీకు కూడా అమ్మ ఉంటుంది. అమ్మా వందనం కృతజ్ఞతతో అది మళ్ళీ బ్లెస్సింగ్. అమ్మకు వందనం చేయడం రాశాను. ఓకే, వాక్యం చదువుకుందాం. బైబిల్లో స్త్రీల గురించిన ఒక అధ్యాయం ఉన్నది. మీకు తెలుసా? చదివారు కదా మీరు? స్త్రీల గురించిన ఒక అధ్యాయం ఉన్నది. ఓకే, చదువుకున్న వాళ్ళందరూ చదివేవాళ్ళు కొద్ది ముందుకు రావాలి. ప్రిస్కిల్లా, గ్రేస్, సువర్ణ, ప్రియదర్శి రావాలి. కూర్చోవాలి, వరుస కూర్చో. ఈ రోజు స్త్రీల దినోత్సవం. ఇదే రాజ్యం. చట్టం కలిగిన వాళ్ళందరూ వచ్చేసి ఒక్కొక్కరు రెండు రెండు వచనాలు చదవాలి. రోమా పత్రిక 16వ అధ్యాయము 2 వచనాలు చదవాలి. చేసి రావాలి మీరు చదవగలిగిన వారు. మరి మా కలవలేదా? అయ్యో 10th క్లాస్ అవి అయిపోయింది. కాకి మరి ఉంటాయి. ఎట్టికి కాదు దేవుని స్తోత్రం. మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభు నందు చేర్చుకొని ఆమెను మీ వలన కావలసినది ఏదైనా ఉన్నాయగల సహాయం చేయగలనని ఆమెను గురించి మీకు సిఫార్సు చేయించున్నాను. ఆమె అనేకులను సహాయకురాలై ఉండేది. ఫిలిష్తీయులు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అంకులకును నా వందనములు చూపే. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనా తెచ్చి మరియు వారి ఇంట ఉన్న సంగములకును వందనములు చూపే. నేను మాత్రం కాదు, అన్యజనుల
వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్. ఆసియాలో క్రీస్తుకు ప్రణవపరమై ఉన్న నా ప్రియులకు ఎపెయినేటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోటి ఖైదీలునైన యూనియాకును వందనములు. మీరు అపొస్తలులలో ప్రసిద్ధి చెందిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభువునందు నాకు ప్రియులకు అంప్రియకు వందనములు. నెక్స్ట్. క్రీస్తునందు మన చదువుపని వాడకు దూర్భాగ్యము నా ప్రియులకు స్థాపకులకు వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అభ్యర్థులకు వందనములు. అధిష్టాపములు ఇంటి వారికి వందనములు. మళ్ళీ నెక్స్ట్. చేస్తాను, స్టార్ట్ చేద్దాం. ఎదురుకున్నా ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు నడతలను బాగుగా కనిపెట్టెను. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పిలివిటి ఆమెను కూడును. అందము మోసకరం. అందరూ చెప్పలేదే, బయట మాట చాలా ఏదైనా మాట. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. కౌముల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మెలిసే సందర్భంగా తల్లులను, బిడ్డలను, చెల్లెలను, సహోదరులను, బంధువులను, స్త్రీగా పుట్టిన ప్రతి బిడ్డను యేసు నామములో ఆశీర్వదించి, దేవా, ఈ లోకానికి ఒక స్త్రీని మాకు, ఒక మహిళను మాకు సహాయంగా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. పుట్టి దగ్గర నుంచి నాయన తండ్రి, ఒక మానవునికి స్త్రీ అవసరం. స్త్రీ లేకపోతే మనుషులు బ్రతకలేడు. ఈ విషయాలు మాకు తెలియజేయండి. స్త్రీలైనటువంటి తల్లులు ఎందుకు ఈ లోకంలో వాళ్ళని స్త్రీలుగా పుట్టించారు, వాళ్ళతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు.